దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బార్ పాలసీలతో ముందుకొస్తుంది. కొద్ది రోజుల క్రితమే రూ. 99 మద్యం స్కీమ్ను ప్రారంభించారు. ఇప్పుడు కొత్త బార్ పాలసీని ప్రకటించి అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రాబోతుంది. బార్ లైసెన్స్ విధానం పూర్తిగా మార్చేశారు. గతంలో వేలం విధానంలో లైసెన్సులు ఇస్తుండేవారు. దాంతో లైసెన్సుల ఫీజు అమాంతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల ₹1 కోటి దాటిపోయాయి. దీంతో పెద్ద వ్యాపారులు మాత్రమే రంగంలోకి రావడం జరిగింది. ఈ సమస్యను తగ్గించేందుకు ఈసారి లాటరీ విధానం తీసుకొచ్చారు. దరఖాస్తు ఫీజు అందరికీ ఒకేలా 5 లక్షలు కట్టాలి. కానీ లైసెన్స్ ఫీజు మాత్రం ప్రాంతం బట్టి వేరువేరుగా నిర్ణయించారు. జనాభా తక్కువగా ఉన్న చోట 35 లక్షలు, కొంచెం పెద్ద పట్టణాల్లో 55 లక్షలు, జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో 75 లక్షలు, ఇలా స్పష్టంగా 3 కేటగిరీలు పెట్టేశారు. మొత్తం 840 బార్లకు ఈసారి లైసెన్స్ ఇస్తున్నారు. వీటిలో 10% అంటే 84 బార్లు గీతా కులాలకు ప్రత్యేకంగా కేటాయించారు. వారికి లైసెన్స్ ఫీజు 50% మాత్రమే వసూలు చేస్తారు. అంటే సాధారణ బార్కి 35 లక్షలు అయితే వారికి కేవలం 17.5 లక్షలు. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ఏంటంటే వెనుకబడిన వర్గాల వ్యాపారాలను ప్రోత్సహించడం, అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది. అందుకే ప్రతి బార్కి కనీసం 4 దరఖాస్తులు తప్పనిసరి చేశారు. ఇంతవరకు ఒక వ్యక్తి ఎక్కువ బార్లు కైవసం చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు లాటరీ విధానం వల్ల కొత్త వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. పోటీ పెరుగుతుంది, గుత్తాధిపత్యం తగ్గుతుంది. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఒక్కసారిగా కట్టాల్సిన అవసరం లేదు. 6 విడతలు చెల్లించి వెసులుబాటు ఇచ్చారు. దీంతో చిన్న వ్యాపారులు కూడా సులభంగా ముందుకు రావచ్చు. ఇక పని వేళలో కూడా పెద్ద మార్పు చేశారు. ఇంతవరకు బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మాత్రమే ఓపెన్ ఉండేవి. కానీ ఇప్పుడు ఉదయం 10 గంటలకే తెరుచుకొని రాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయి. అంటే 2 గంటలు ఎక్కువ. ఈ నిర్ణయంపై వేరువేరు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ సమయం అంటే ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ సమాజంలోని కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. రాత్రి వేళలో కూడా బార్లు ఓపెన్ ఉంటే మద్యం వినియోగం పెరుగుతుందని, సామాజిక సమస్యలు రావచ్చని చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బార్లలో ₹99 మద్యం అమ్మకాలు ఉండవు. ఆ స్కీమ్ కేవలం వైన్ షాప్లోనే కొనసాగుతుంది. బార్లలో మాత్రం బ్రాండెడ్ మద్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలపై అధికారులు, ప్రభుత్వం, రెవెన్యూ పెరుగుతుందని, కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయని, ఒక వ్యక్తి బార్ వ్యాపారాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉండదని చెప్తున్నారు. పేద వర్గాలకు కూడా వ్యాపారం చేసే అవకాశం దొరుకుతుందని అంటున్నారు. కానీ మరోవైపు సాధారణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వినియోగం రోజు రోజుకు పెరుగుతుందని భయపడుతున్నారు. రాత్రి వేళలో ఎక్కువసేపు బార్లు ఓపెన్ ఉంటే యువత ఎక్కువగా ఆకర్షితులవుతారనే అభిప్రాయం వినిపిస్తుంది. అందుకే ఈ కొత్త పాలసీ ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది, ఏమైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే చర్చలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. వ్యాపారులు మాత్రం ఇది మంచి అవకాశమని భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, గీత కులాల వారు ఈ పాలసీని స్వాగతిస్తున్నారు. మొత్తానికి చెప్పుకోవాలంటే ఈసారి తీసుకొచ్చిన మార్పులు గతంతో పోలిస్తే వేరేలా ఉన్నాయి. ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది, బార్ వ్యాపారంలోకి కొత్త వాళ్ళు వస్తారు, పోటీ పెరుగుతుంది. కానీ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో తేలనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.